బీఫ్, బనానా ఇంట్లో ఉన్న బనానాతో చాలా అంటే చాలా సింపుల్‌గా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే బనానా చాక్లేట్ ఐస్ క్రీమ్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మన వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సింపుల్‌గా, టేస్టీగా ఉన్న ఈ బనానా చాక్లేట్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దామా? మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్! హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. బనానా చాక్లేట్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి ముందుగా 3 బనానాలు తీసుకోవాలి. ఇక్కడ నేను 3 బనానాలు తీసుకున్నాను. చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పచ్చిగా ఉన్నవి కాకుండా కాస్త పండినవి తీసుకోండి. ఫుల్ వీడియో చూసాక మీ ఫీలింగ్ ఏంటో ముందే చెప్పనా? ఓర్ని ఈ విషయం తెలిసుంటే బనానా ఉన్న ప్రతిసారి పిల్లలకి చేసి పెట్టేవాళ్ళం కదా అనే ఫీలింగ్ అయితే కంపల్సరీగా వస్తుంది. ఇంట్లో బనానాస్ రెగ్యులర్‌గా ఉంటాయి. కొన్ని తింటూ ఉంటాం. కొన్ని బాగా పండిపోయి పాడైపోతూ ఉంటాయి. పండిపోయిన బనానాస్‌తో కూడా చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. బనానాస్ అన్నీ 3 చక్కగా ఇలా కట్ చేసేసుకోవాలి. పెద్ద పెద్ద పీసెస్‌లా కాకుండా కాస్త మీడియం సైజ్‌లో ఉండేలా కట్ చేసుకోండి. ఇలా 3 బనానాస్‌ని కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నింటిని కూడా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ప్లేట్‌తో క్లోజ్ చేసేసి 3, 4 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి సెట్ అవ్వనివ్వండి. పిల్లలు బరువు తక్కువగా ఉన్నారు, బలహీనంగా ఉన్నారు అని అంటారు కదా చాలామంది. సో, ఈ సమ్మర్‌లో బయట కొనే ఐస్ క్రీమ్స్ కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఈ బనానా ఐస్ క్రీమ్‌ని పెట్టండి. ఈ సమ్మర్ అయ్యేలోపు పిల్లలు బలంగా, దృఢంగా తయారవుతారు. 4 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి సెట్ చేసిన ఈ బనానా పీసెస్ అన్నింటిని కూడా ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకోవాలి. మనం చేసేది చాక్లేట్ ఫ్లేవర్ కాబట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే స్కిప్ చేయండి. చాక్లేట్ ఫ్లేవర్ కంపల్సరీ అనుకున్న వాళ్ళు ఓరియో బిస్కెట్స్‌నైనా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్‌ని యాడ్ చేశాను. అలాగే మనం ఇందులోకి 5 లేదా 6 కాజులను కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ బావుంటుంది. పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే ఇందులోకి కాచి చల్లారబెట్టుకున్న పాలు ఒక అరకప్పు వరకు యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న బనానా స్వీట్‌నెస్‌ని బట్టి 2 టేబుల్ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ ఉంటే యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే ఎండు ఖర్జూరాలను లేదా డేట్స్‌ని గానీ యాడ్ చేసుకోవచ్చు. ఎండు ఖర్జూరాలు వేసుకునే వాళ్ళు కాస్త నానబెట్టుకొని యాడ్ చేసుకోండి. హనీ కూడా వేసుకోవచ్చు. అది పూర్తిగా మీ ఆప్షనల్. కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అలాగే ఒక టీ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్‌ని యాడ్ చేసుకోండి. టేస్ట్ బావుంటుంది. లేని వాళ్ళు స్కిప్ చేయండి. ప్లేట్‌తో క్లోజ్ చేసేసి క్రీమీ టెక్స్చర్ వచ్చేలా గ్రైండ్ చేయండి. పలుకనేది ఎక్కడ ఉండకూడదు. ఇలా క్రీమీ టెక్స్చర్‌లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ మొత్తాన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మీకు నచ్చితే ఇందులో కాజులను లేదా డేట్స్‌ని కానీ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పైన కొద్దిగా కాజులను సన్న సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ప్లేట్‌తో క్లోజ్ చేసేసి ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి సెట్ అవ్వనివ్వండి. 8 గంటల పాటు టైం పడుతుంది. ఇలా ఓవర్ నైట్ సెట్ అయిన తర్వాత పిల్లలకి కూల్‌గా సర్వ్ చేయండి. బయట తినే ఐస్ క్రీమ్ కన్నా కూడా ఇంట్లో మనం ప్రిపేర్ చేసిన ఈ బనానా ఐస్ క్రీమ్ తినటం వల్ల పిల్లలు హెల్తీగా, బలంగా, దృఢంగా తయారవుతారు. పిల్లలకి కూడా ఈ చాక్లేట్ ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది. ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు ప్రతి స్పూన్‌లోనూ ఆ బనానా ఫ్లేవర్, చాక్లేట్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. పిల్లలకి బనానా అంటే చాలా ఇష్టం కదా! సో, తప్పకుండా ఇష్టపడతారు. బలం తక్కువగా ఉన్నవాళ్ళు, బరువు తక్కువగా ఉన్న వాళ్ళకి తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్‌లో మీ పిల్లలు బలంగా, దృఢంగా తయారవుతారు. మీకు నచ్చితే పైన కొద్దిగా బాదం పలుకులు లేదా టూటీ ఫ్రూటీ, చెర్రీస్‌తో కానీ గార్నిష్ చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. బయట కొనే పని లేకుండా ఇంట్లో ఉన్న బనానాతోనే చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసిన ఈ చాక్లేట్ ఐస్ క్రీమ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లేట్ ఐస్ క్రీమ్‌ని బయట బోలెడంత డబ్బు పోసి కొనకుండా ఇంట్లోనే పాలు, పంచదార యూజ్ చేయకుండా ఎలా చేయాలో 2 డేస్ బ్యాక్ వీడియో అప్‌లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్లి చూసేయండి. క్రీమీగా చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసిన ఈ బనానా ఐస్ క్రీమ్ మీ అందరికీ నచ్చినట్లయితే ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.